నేను ఇప్పుడు ఎస్ఎల్ఎస్ మ్యాచ్ చేస్తాను దానికి సరిపోతుంది కదా. ఓకే ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ లీగ్లో లాస్ట్ మ్యాచ్. చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఇప్పుడు అక్కడ అంతా. ఆ వైబ్స్, ఆ స్క్రీమింగ్, ఓ మై గాడ్, ఎక్స్పీరియన్సింగ్ లైవ్ మ్యాచ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. అవును, ఎస్, లెట్స్ ఆస్క్ జెమినై. ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్. హాయ్ జెమినై. Hi there. How can I help you today? Today I'm going to watch SRH versus RCB match live in the stadium. By what margin, if SRH wins, can seal the spot too? Alright guys, the wait is over. Today is the ultimate showdown at Uppal SRH taking on the table toppers RCB. Everyone has been asking, how exactly can Sunrisers Hyderabad seal that crucial top 2 position tonight? The NRR scenario. If SRH bats first and posts a total of 200 runs, here are the exact numbers required to surpass RCB's net run rate and claim a top 2 spot. Required win margin, more than 87 runs, a minimum of 88 runs. Target to defend, SRH must restrict RCB to a maximum of 112 runs in their 20 overs. ఇప్పుడు నా కార్లో వెళ్తే అక్కడ పార్కింగ్ చాలా ఇబ్బంది అయిపోద్ది. ఏం చేద్దాం? ఐడియా, నా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, వాళ్ళ కార్లో వెళ్ళిపోవడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. హాయ్ గైస్. హలో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. క్యాబ్ ఎక్కితే ఇలా తీసుకెళ్తారని తెలిసి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి పికప్ చేసుకోమని చెప్పాం. ఆవిడ కూడా ఇలాగే తీస్తుంది. ఆవిడ ఎవరో తెలుసా? అట్లుంటది మనతోని. మనుషులకు కావాలి ఇన్సూరెన్స్ నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో ఉదయం నుంచి చాలా డల్గా ఉన్నాను ఇంట్లో. ఏం చేయాలో అర్థం కాలేదు. మా రఘుని ఎలాగో మీరు చూడట్లేదు. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఐ గోట్ ఏ కాల్ ఫ్రమ్ ప్రాజెక్ట్ పెళ్లి. చూడండి ఇన్ఫినిటమ్ థియేటర్లో ప్రాజెక్ట్ పెళ్లి అంట. చూడండి, మీరు కూడా త్వరలో చేసుకుంటారు కదా. అలాగే కన్నడ అబ్బాయి తెలుగు అమ్మాయి గురించి. కన్నడ అబ్బాయి అంటున్నావు నువ్వు. ఎవరికి సపోర్టు? ఆర్సీబీ. ఆర్సీబీయా? హలో, నాకు సిఎస్ కంటే చాలా ఇష్టం, కానీ ఏం చేస్తాం, హైదరాబాద్ లో ఉన్నాం కదా. ఇట్స్ ఓకే గైస్, మన దాదా మళ్ళీ వస్తాడు. నెక్స్ట్ ఐపీఎల్లో నేను అలాగేనా సిఎస్కే ఈసారి. ఓకే, అంతవరకు ఈరోజు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కాబట్టి. ఇంకా విరాట్ కోహ్లీ అంత ఇష్టం ఉన్నా సరే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి లెట్స్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్. వాట్స్ విరాట్ తా? ఎస్ గైస్, దిస్ ఈజ్ మై సెకండ్ వ్లాగ్. నా ఫస్ట్ వ్లాగ్ ఎప్పుడో గోవా వెళ్ళినప్పుడు చేశాను. సో వీళ్ళందరూ నన్ను న్యూస్ రిపోర్టర్ అని కమ్మడు. సో చెప్పండి. నో, దే ఆర్ మేకింగ్ ఫన్ అని చెప్తున్నాను గైస్. చూడండి ఎలా నవ్వుతున్నారు న్యూస్ రిపోర్టర్ అని చెప్పి. నేనే సౌండ్ తీస్తాను వాళ్ళు నవ్వుతున్నా సరే. గైస్, ఎందుకు తెలుసు ఇంత చవటలు పడుతున్నాయి? ఈ కార్లో ఏసీ వేయట్లేదు గైస్. విరాస్తా ఏసీ ఆన్ చేయలేదు, అందుకే మాకు చవటలు పడుతున్నాయి. అండ్ మీకు అందరూ హోమ్ టూర్లు ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు నేను కార్ టూర్ ఇస్తా విరాస్తుంది. చూడండి, ఇది ఎలా తిప్పాలి? అలా కదా చెప్పాను కదా గైస్, బ్లాగ్ ఫస్ట్ టైం చూపిస్తా. చూడండి గైస్, చిన్న సన్ఫ్లవర్స్. ఎక్కడ ఆర్డర్ చేసావు? ఎందుకు 3 ఆర్డర్ చేసావు? 5 చేసా, 2 ఇంట్లో పెట్టా, 3 ఇక్కడ పెట్టా. ఇంకో చెవులో పెట్టు. చూడండి ట్రాఫిక్ ఎంత. రాడెస్ట్. కానీ ఇట్స్ వర్త్ బికాజ్ వి ఆర్ గోయింగ్ టు వాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. మ్యాచ్ కి ఆల్రెడీ లేట్ అయిపోయింది. పైకేగా ఇవిడి మధ్యలో టమాటా బజ్జీ ఎక్కడ బాగుంటుందో ఫ్రెండ్ అని కనుక్కుంటుంది. సరే
అసలు మ్యాచ్ టైం ఆల్రెడీ అయిపోయింది, ఇంకా ట్రాఫిక్ ఉంది, ఇంకా 1 hour చూపిస్తుంది, మధ్య టమాటా బజ్జీ అంట. ఈ విరాస్తం రఘువరన్ ట్యాగ్ లాగా ఐపీఎల్ ట్యాగ్. హాయ్ రఘువరన్. టూ మచ్ క్రౌడ్ ఉంది గైస్ ఈరోజు. మేబీ లీగ్స్లో లాస్ట్ మ్యాచ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉందేమో. ఇంకా గేట్ నెంబర్ 3, మా గేట్ నెంబర్ 2 ఇచ్చారు. సో వీ హ్యావ్ టు వాక్ లిటిల్ ఫ్రెండ్. అండ్ గేట్ నెంబర్ 2కి వచ్చాం మనం. లెట్స్ గో ఇన్సైడ్. మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గైస్. మేము చాలా లేట్గా వస్తున్నాం. థ్యాంక్ యూ. ఎప్పుడో చిన్నప్పుడు మ్యాచ్లు చూశాను గైస్. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం విశాఖపట్నంలో సిఎస్కే మ్యాచ్, పంజాబ్ మ్యాచ్ చూశాను. మళ్ళీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. సిఎస్కే కోసం చాలా ట్రై చేశాను, బట్ దొరకలేదు. ఫైనల్గా లీగ్ మ్యాచెస్లో లాస్ట్ మ్యాచ్ చూడబోతున్నా. హాయ్ ఆల్ 4. టైంకి మ్యాచ్కి తీసుకురాకపోతే ఎవరు పేరు మార్చుకుంటా అన్నారు. సో ఇప్పుడు విరాస్తా గారు ఏ పేరు మార్చుకుంటారో కనుక్కున్నాం. చెప్పు, ఏం పేరు పెట్టుకుంటావు? సారీ గైస్. సారీ గైస్ ఏంటి? పేరు మార్చుకో ఇప్పుడు. సో యాక్చువల్లీ ఏమైందంటే మధ్య నుంచి విమాన్ డ్రైవ్ చేశాడు. మాకు అంతా తెలియదు. నువ్వు టైంకి తీసుకొస్తాను, తీసుకురాలేదు. ఆల్రెడీ ఇక్కడ 5 hours అయిపోయాయి. చెప్పు ఏంటి ఒక్క పెడుతున్నా? మరి నా పక్కన కూర్చున్నావు కదా. ఫైనల్లీ బ్రేక్ వచ్చింది, తిన్నాక వెళ్తున్నాం గైస్. బ్రేక్ రాలేదు, బ్రేక్ తీసుకుంటారు వచ్చి. అదే బ్రేక్ తీసుకున్నాం. దీన్ని విడలేము, దాన్ని విడకూడదు. దీన్ని విడలేము, దాన్ని విడకూడదు. సో ఇలా బయటకు వచ్చి మధ్యలో మ్యాచ్ చూస్తే మధ్యలో ఓకే, లెట్స్ గో అండ్ ఈట్ నౌ. హాయ్, యు నో హూ ఐ మెట్ టుడే? మైకేల్ జాక్సన్. చాలా మంది బ్లాగ్లో చూపించే ఉంటారు, బట్ ఐ ఆల్సో వాంట్ టు షో యూ. సీ దిస్ వాల్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రికెటర్? ప్లీజ్ కమెంట్. మ్యాచ్ చూస్తే స్కోర్ చిన్నగొట్టేశారు, ఇక్కడ ఫుడ్ చూస్తుంటే చిన్నగొట్టేలా ఉంది. చూపించాలా మీకు కూడా? జస్ట్ వెయిట్. స్వీట్స్, డెజర్ట్స్, ఓ మై గాడ్, వాట్ నాట్. నైస్ ప్లేస్ ఆల్సో. గైస్, నేను ఫుడ్ తింటుంటే ఒక లెజెండరీ క్రికెటర్ని చూసా, మీకు కూడా చూపిస్తా. జస్ట్ వెయిట్. గెస్ హూస్ దట్ లెజెండరీ క్రికెటర్? ఇట్స్ క్రిస్ గేల్ గైస్. క్రిస్ గేల్. మై గాడ్, సో స్టన్ టు సీ హిమ్. సారీ గైస్, కంప్లీట్గా వీడియో తీయనివ్వలేదు, బట్ మీకైతే చూపించాను కదా. ఫైనలీ ఐ సా క్రిస్ గేల్. ఓ మై గాడ్. ఏం సిరీస్ చేయాలో ఆలోచిస్తున్నాను. అంటే మీరంటే అందంగా ఉంటారు, ఇప్పుడు నాతో చేస్తారు. లేదంటే లాస్ట్ సిరీస్ చూసాను, మీకు కన్నడ అబ్బాయిని తీసుకొచ్చావు, భలే ఉన్నాడు, జూనియర్ ప్రభాస్ లాగా. సో మరి మాతో మీరు చేస్తారా? ఇంకా చెప్పాలి, చేస్తావా లేదు? ఓకే, డన్, ఫిక్స్. ఏం లేదు, చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఇవాన్, థ్యాంక్ యూ. నేను చెప్పాను జూనియర్ ప్రభాస్ తనే. ఒకసారి చూపించు. ఎవరా అంకల్? ఈ అంకుల్ ఇప్పుడు మనతో పాటు విరాస్తా వచ్చినాడు. విరాస్తాకి విరాట్ కోహ్లీ తప్ప ఇంకెవరు తెలియదు. సో శ్వేతకైనా ఎవరైనా తెలిసేమో కనుక్కున్నాం. ఇంకా అది ఉమెన్. నితీష్ కుమార్ ఉమెన్.
ఎస్ మా వైజాగ్ మామూలుగా ఉండదు వైజాగ్ అబ్బలతో ఈ క్యూటీ ఇందాక నుండి వాళ్ళ డాడీ చాక్లెట్స్ కావాలని అడుగుతున్నాను. నేను చాక్లెట్స్ ఇద్దామని తీసుకెళ్ళి ఇచ్చాను, వాళ్ళ డాడీ తిట్టారు. కానీ మంచి షాట్ ఏది ఇటువైపు రావట్లేదు, ఏ బాల్ కూడా. వెయిటింగ్ ఫర్ దట్ వన్ బాల్. ఒక్కసారి క్యాచ్ పడితే లైవ్లో అందరికీ కనిపిస్తుంది కదా. స్టాండ్లోనే ఒక లెజెండరీ ప్లేయర్ కూర్చున్నాడు, ఇందాక మీకు చూపించాను కదా, తనే మిమ్మల్ని మళ్ళీ చూపిస్తాను. అయ్యో ఫేస్ కనిపించట్లేదే, కనిపించలేదు. బట్ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఈ పార్టీ తను ఎవరో. ప్లీజ్ కమెంట్ హూస్ దట్ లెజెండరీ క్రికెటర్. సో గైస్ ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ అయితే విన్ అయిపోయింది. చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాను మ్యాచ్కి. వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫై. గేల్ పక్కన కూర్చున్నాం మేము, అవునా కాదా? నేను గేల్ పక్కన నుంచి నడుచుకుంటూ వచ్చాను, నడిచి నాకు కూడా తెలియదు చూసేదాన్ని. ఎందుకంటే ఈవిడ ఎంత ఉంది, గేల్ అంటున్నాడు కాబట్టి. ఎస్, సో ఎస్ఆర్హెచ్ విన్ అయిపోయింది ఫైనల్లీ. సో ఫైనల్స్ ఎవరెవరికి వస్తుందో వెయిట్ చేసి చూద్దాం. ఓకే, బిరాస్తో చాలా సాడ్గా ఉంది, ఎందుకో కనుక్కుందాం. బ్లాగ్ మొత్తం ఆమెతోనే చేస్తున్నాడు, నాతో చేయట్లేదని. ఏంటండి మళ్ళీ చెప్పు. బ్లాగ్ మొత్తం ఆమెతోనే చేస్తున్నాడు, నాతో చేయట్లేదని సాడ్గా ఉన్నా. నీతో సీరియస్ చేశాడు, అందుకే నాతో బ్లాగ్ చేస్తున్నాడు. నేను ఇద్దరితోనే చేయడానికి రెడీ అండి, కాకపోతే వాళ్ళిద్దరు ఎవరికి వాళ్ళు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిరీస్. టీపీఎస్ లో ముగ్గురుతో చేశాడు, ఇద్దరితో చేయడం పెద్ద కష్టమే ఉంది. సిరీసే. సో విరాస్తో తను ఓన్ గా కంటెంట్ చేస్తుంది, ఇప్పుడు అప్లోడ్ కూడా చేస్తుంది, చూడండి. ఓకేనా, బాయ్. ఆవిడ సోలో కంటెంట్ చేసుకుంది.